ఇవాళ నేను ప్యాషన్ కార్స్ మాదాపూర్లో ఉన్నాను. ఈ వీడియోలో మీకు 2 lakhs నుంచి 8 lakh బడ్జెట్లో రివ్యూ చేయబోతున్నాం. సో ఎవరైతే మనకు బడ్జెట్ ఫ్రెండ్లో కారు కావాలంటే సో తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో గైస్ మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. హాయ్ బ్రదర్. హాయ్ అండి, నమస్తే. సో ఏవో కొత్త కార్స్ వచ్చాయని చెప్పారు ఏమన్నా? లేటెస్ట్ ఇంకో 10 కార్స్ పెడదామండి ఇప్పుడు. అవునా? ఆల్మోస్ట్ ప్రీవియస్ పెట్టిన ఒక 1 month అయిపోయింది. మంత్లీ ఒక వీడియో చేస్తున్నాం, మీరు దొరకట్లేదు, మేము బిజీ అయిపోతున్నాం. కరెక్ట్. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాం కదా, ఎలా ఉంది రెస్పాన్స్? బాగుంది. అవునా? మనం 15 కార్స్ ఏం పెట్టాం, 10 కార్స్ దాకా సోల్డ్ అవుట్ అయినాయి. 10 కార్స్ సేల్ అయినా? మనం ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తాం కదా జాగ్రత్తగా. ప్లస్ కస్టమర్స్ కూడా మనం ట్రస్ట్ చేసి అక్కడి నుంచే కాల్ చేసుకుని అడ్వాన్స్ కూడా చేస్తారు. ఇక్కడ దాకా విజిట్ చేస్తే మనకు 150 కార్స్ ఉంటాయి, ఇంకా బెస్ట్ అండి. అందరూ మనం పెట్టిన కార్స్ నేను లాస్ట్ టైం కూడా చెప్పినా కదా, మనం ఏదైతే పెట్టామో ఆ కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ కాల్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్లీ వెహికల్ కూడా. సో నాకు తెలిసి హైదరాబాద్లో ఎక్కువ కార్స్ సేల్ చేస్తున్నది మీరు ఒక్కరేనా? అట్లేం లేదండి. నెలకి ఒక 70 vehicles దాకా అవుతాయి మనకు ఇక్కడ మన ఆఫీస్ నుంచి, ప్యాషన్ కార్ నుంచి. యూజర్ కార్లో మనం జాగ్రత్తగా మనం ఉన్న పారామీటర్స్ ఏమన్నట్టున్నాయి అన్ని చెక్ చేసుకున్నాక అమ్ముతాం. ఏదైతే మనల్ని ట్రస్ట్ చేసుకున్న బయర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త చేస్తాం. ఈ రోజు ఏంటంటే అన్ని కొంచెం లేటెస్ట్ మోడల్స్, బడ్జెట్ కూడా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్ కోడియాక్ ఒకటి వచ్చింది, ఆల్మోస్ట్ 45 lakhs న్యూ వెహికల్, మనం 20 lakhsకి ఇద్దాం వెహికల్. 20 lakhs. ఇంకోటి నెక్సాన్ ఈవీ వచ్చింది, అది 19 lakhs కొత్త వెహికల్ ఉందండి. మనం ఒక 10 lakhs బడ్జెట్లో ఇద్దాం. 10 lakhs బడ్జెట్లో ఇద్దాం. ఇంకా లో బడ్జెట్లో ఏమన్నా లైక్ 2 to 4 lakhs ఉన్నాయండి. సెలరీ ఆటోమేటిక్ ఇంకోటి లేటెస్ట్ మోడల్ వచ్చింది, అది 3 lakhs బడ్జెట్లో ఇద్దాం. 3.5 lakhs అట్లా ఉంది, చూపిస్తాను వెహికల్స్ వైజ్గా. ఓకేనా అండి? వోక్స్వ్యాగన్ కార్స్ ఏమన్నా? వోక్స్వ్యాగన్ కాదు కానీ స్కోడా ర్యాపిడ్ వచ్చింది, ఆటోమేటిక్ చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. 2020 మోడల్, ఓన్లీ 6 lakhs బడ్జెట్లో వచ్చింది. సో ఇవన్నీ కూడా ఒక 10 కార్స్ జెన్యూన్ కార్స్ ఒకటి పెడదాం మనం ఇప్పుడు. మోహన్ గారు వన్ మోర్ వెహికల్ తీసుకొచ్చి చూడండి. ఇది 2014 మోడల్ వెర్నా ఫ్లూయిడిక్ డీజిల్ ఆటోమేటిక్ అండి, ఫుల్ టాప్ అండ్ వేరియంట్. 2014 అంటే మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ వస్తుంది. ఇది ఈ లైట్ బ్లూ కలర్లో చాలా నీట్గా ఉంది చూడండి. ఎస్ఎక్స్ ఆప్షనల్, ఫుల్ టాప్ అండ్ వేరియంట్. దీనికి ఏంటంటే 6 air bags ఉంటాయండి, ప్లస్ డీజిల్ ఆటోమేటిక్. మైలేజ్ బాగుంటుంది, సిటీ డ్రివెన్ తిరగాలన్నా, లాంగ్ వెళ్ళాలన్నా కూడా ఎక్కడ టెన్షన్ ఉండదు. బిల్డ్ వెర్నా ఫ్లూయిడిక్ కాబట్టి మోర్ స్పేషియస్ ఉంటుంది. లోపల ఇంటీరియర్ కూడా చూడండి, ఇది కూడా ఎవరు ఇవ్వలేనంత ఎక్సలెంట్ ప్రైస్కి ఇద్దాం మనం. అవునా? ఒకసారి ఇంటీరియర్ చూపించండి. సో గైస్ చూడొచ్చు, హోండా వర్నా ఇది 14 మోడల్ ఆటోమేటిక్, డీజిల్ ఆటోమేటిక్ అండి. ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ ఉంటుంది, 6 air bags, ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి. సెడాన్ మోడల్లో చాలా అంటే చాలా లగ్జరీస్గా ఉంటుంది వెహికల్. ఇది బడ్జెట్ వచ్చేసి మీకు చాలా అంటే రీజనబుల్ బడ్జెట్లో ఇప్పిద్దాం. ప్రైజ్ ఏనా? అది 2014 మోడల్ డీజిల్ ఆటోమేటిక్, టోటల్ 6 air bags, ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి. యాక్చువల్లీ మేము 3,75,000 చెప్తున్నాను. మీరు మోహన్ గారు ఇంకేమైనా తక్కువ చెప్తే వెళ్ళిపోతారు సార్ ఇమీడియట్లీ అంటున్నారు కదా. మన దగ్గర ఏంటంటే పార్క్ అండ్ సేలే కదండి, డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్ ఉంటాయి. బోత్ సైడ్ 2% ఆఫీస్ కమిషన్ పే చేయాలి అంతే. బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, 3.49 అంటే 3,49,000 ఇచ్చేద్దాం. అవునా? ఎవరు ఫస్ట్ కస్టమర్ ఫోన్ చేస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇది డీజిల్ ఆటోమేటిక్, టోటల్ 6 air bags ఉంటాయండి. 2014 మోడల్, ఓన్లీ 3,50,000 బడ్జెట్లో ఇచ్చేద్దామండి. హోండా వర్నా డీజిల్ ఆటోమేటిక్ కారు. సో మనకు 3.5 బడ్జెట్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్. మోడల్ కూడా ఎక్కువ ఉందండి, మీకు లోన్ కూడా బ్యాంక్ లోన్ కూడా మంచి లోన్ వచ్చేస్తుంది మీకు. అవునా? సరేనా? డీజిల్ వెహికల్ కావాలి, కొంచెం లాంగ్ ఎక్కువ తిరుగుతాం, మనకు బడ్జెట్ కూడా కొంచెం ఫ్రెండ్లీ, ఒక 3 lakhs లోపల కావాలనుకున్న వాళ్ళకి అమేజ్ డీజిల్ వెహికల్ అండి. 2013 మోడల్, సింగిల్ ఓనర్, డాక్టర్ డ్రివెన్, చాలా నీట్గా ఉంది వెహికల్ కూడా. డీజిల్లో మైలేజ్ కూడా బాగా వస్తుంది, మీకు 24-25 అలా వస్తుంది అమేజ్ అంటే. వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది. మీకు 2.8 lakhs బడ్జెట్ అంటే 2,80,000 వస్తుందండి బండి. అవునా? 2,20,000, 2,30 వరకు లోన్ చేయించవచ్చు. 2,80,000 వెహికల్ ఇప్పిస్తాను. సో వన్ మోర్ వెహికల్ ఇంకొంచెం బాగా సెడాన్, ఇంకో పెద్దగా ఉండాలనుకున్న వాళ్ళకి వెర్నా ఫ్లూయిడిక్ డీజిల్ వచ్చిందని మన దగ్గరికి. ఇది టోటల్ ఫుల్లీ టాప్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ అంటారు. 6 air bags ఉంటాయి, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఓల్డ్ మోడల్ అయినా కూడాను. వచ్చేసరికి మీకు 3,30,000 నా బడ్జెట్లో ఉందండి. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ బడ్జెట్. 3,30,000, 3,30,000 చెప్తున్నారండి. అది కూడా ఇంకా బడ్జెట్ అంటే డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ విత్ 6 air bags ఉంటాయి. అవునా? సో 13 మోడల్, 11 మోడల్ అండి. 11 ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. 13 మోడల్ అమేజ్, అది 2.8 బడ్జెట్ వస్తుంది. ఇది 3.3 చెప్తున్నామండి, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. కొంచెం బిల్డ్ క్వాలిటీ కూడా, సేఫ్టీ కూడా ఉండాలి. నాకు 2.5 lakh బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఫోర్డ్ ఫిగో కూడా చాలా బాగుంటుందండి వెహికల్. కాకపోతే ఏంటంటే దీనికి స్పేర్ పార్ట్స్ దొరకవు, అది అంటారు కానీ 100% స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. ఇది ఫిగో పెట్రోల్ వేరియంట్ అండి, 2014 మోడల్. దీని స్పెషాలిటీ ఏంటంటే తిరిగింది చాలా తక్కువ తిరిగిందండి, 51,000 తిరిగింది. వీళ్ళకి ఏంటంటే సెకండ్ వెహికల్ ఆల్రెడీ పెద్ద వెహికల్ ఒకటి ఉంటుంది, ఓన్లీ సిటీ డ్రివెన్కి వాడేవాళ్ళు. ఇప్పుడు 2 కార్లు పార్కింగ్ ఇబ్బంది అయితే నమ్ముతున్నాడు. బడ్జెట్ కూడా చాలా రిలయబుల్ బడ్జెట్ చెప్తున్నాడు. 2014 ఓన్లీ 51,000 తిరిగింది. ఇది వచ్చేసి మీకు ZXi వేరియంట్లో ఉంటుందండి, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. దీనికి నేను ఎందుకు సజెషన్ చేస్తున్న ఈ వెహికల్ అంటే డ్రివెన్ తక్కువ ఉంది, బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ అన్నీ ఉంటాయి. ఒక 2.5 lakhsలో నా కారు కావాలి, చిన్న ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది చెప్పండి, ఈవీ కార్స్ ఉన్నాయన్న? అది ఈవీ కార్స్ కూడా చెప్పాను కదండి. నెక్సాన్ ఈవీ వెహికల్ ఇది 23 మోడల్ అండి. యాక్చువల్లీ దీనికి ఏంటంటే దీంట్లో రేంజ్ కూడా ఉంటుంది, 250 kilometers రేంజ్ ఒకటి, 450 kilometers రేంజ్ ఉంటుంది. ఇది మ్యాక్స్ రేంజ్ అంటారండి. మ్యాక్స్ రేంజ్ వెహికల్కి ఏమైందంటే లోపల ఇంటీరియర్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అన్ని ఫుల్లీ లోడెడ్ వస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు పర్చేజ్ చేసినప్పుడు 23లో 21 lakhs ఉంది.
రీసెంట్గా మనకి జిఎస్టీ తగ్గినాక ఈ వెహికల్ ఇప్పుడు న్యూ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ 19 lakhs ఉంది. మనం వచ్చేసి 10,99,000 ఇద్దాం వెహికల్, అంటే 11 lakhs బడ్జెట్లో ఈ వెహికల్ ఇద్దాం. 11 lakhs బడ్జెట్లో కంప్లీట్ లోన్ కూడా వస్తుంది. దీనికి సిబిల్ ప్రొఫైల్ బాగుంటుంది, ఎందుకంటే ఇది న్యూ వెహికల్. ప్రజెంట్ మీరు పర్చేజ్ చేయాలన్నా 20 lakhs ఉంది వెహికల్. ఇది మీకు ఓన్లీ 11 lakhs బడ్జెట్లో అరేంజ్ చేస్తాము. 34,000 మాత్రం తిరిగిందండి ఇది. ఎందుకంటే వారంటీ కూడా 8 years వారంటీ ఉంటుంది. 23 మోడల్ కాబట్టి ఆల్మోస్ట్ 6 years వారంటీ ఉంటుంది. మీరు ఇంటీరియర్ కూడా చూడండి సార్ ఒకసారి. మోడల్ ఏదన్నా 23 మోడల్ అండి, మ్యాక్స్ రేంజ్ అంటారు దీన్ని. ఓకే. సో గైస్ టాటా నెక్స్ట్ అనేది 2023 మోడల్, జస్ట్ ఒక 3 years ఓల్డ్ మాత్రమే. సో కార్ చాలా అంటే చాలా వెల్ కండిషన్లో ఉంది. ఒక్కసారి మనం ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో. సో గైస్ చూడొచ్చు టాటా నెక్స్ట్ అనేది. సో మనకి ఇంటీరియర్ చూస్తే అసలు కొత్త కార్లా కనిపిస్తుంది నాకైతే. ఏం యూస్ చేయలేదండి, ఓన్లీ 34,000 తిరిగిండు. మీకు ఆల్మోస్ట్ వచ్చేసి 8 years వారంటీ ఉంటుంది. రేంజ్ కూడా మ్యాక్స్ రేంజ్ అనమాట, 450 kilometers రేంజ్ ఉంటుంది. ఇంకేమన్నా ఇందులో ఫీచర్స్ ఉంటాయి? వెంటిలేటెడ్ సీట్స్ అన్ని కూడా వస్తాయండి. వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి అనమాట. మనకి సీట్ నుంచి ఏసీ రావడం కానివ్వండి, కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ ఏసీ పర్సెంటేజ్ అన్ని కూడా. ఆటోమేటిక్ వెహికల్, 6 air bags, ఫుల్ టాప్ ఎండ్ వెహికల్ వస్తుందండి. ఇది 6 air bags ఉంటుందా? 2 air bags ఉంటాయి సార్. అవునా? ఒకసారి మనం రేర్ సీట్లు చూద్దాం. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా ఫాస్ట్ మూవ్మెంట్ కలర్ దీంట్లో అండి. ఈ గ్రే కలర్ అండ్ బ్లూ షేప్ ఈవీలో అనేది ఇది చాలా అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ వెహికల్ అనమాట. సో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఓన్లీ 34,000 తిరిగింది సార్. అంతేనా? 34,000 తిరిగింది. ఈవీ వెహికల్ న్యూ వెహికల్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ స్టెఫ్నీ కూడా అన్యూజ్డ్ ఉంది. ఇది వచ్చేసి మనకు 2023 మోడల్ మ్యాక్స్ రేంజ్. ఎన్నిసార్లు మ్యాక్స్ రేంజ్ చెప్తున్నా అంటే లాస్ట్ మంత్ మనం లాస్ట్ వీడియోలో జెడ్ఎస్ ఎంజీలో పెట్టాం వెహికల్. అది కూడా ఇమీడియట్లీ సోల్డ్ అవుట్ అయింది. అది వచ్చి 300 kilometers రేంజ్ ఉండేది, 450 kilometers రేంజ్ ఉంటుందండి. నేను లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా కూడా ఈవీ వెహికల్ ఎటువంటి టెన్షన్ లేకుండా తీసుకెళ్ళచ్చు. ఇది మీకు 11 lakhs ఆ బడ్జెట్లో అరేంజ్ చేస్తాను సార్. మనం ఇంతకుముందు చూపించాం కదండి డీజిల్ మాన్యువల్ వెహికల్ చూపించాం 22 మోడల్ క్రేటాలో డీజిల్ ఆటోమేటిక్ కూడా చాలా డిమాండ్ ఉంటుందండి. ఇది మన దగ్గరకు వచ్చింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్. బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో 2018 మోడల్ ఫుల్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఇది డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ విత్ సన్ రూఫ్ అన్నీ ఉంటాయి. ఫుల్ టాప్ ఎండ్ ఫీచర్స్ అనమాట. చూపించాను వెహికల్ కూడా. టైర్ కండిషన్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. ఎంత పర్సెంటేజ్ టైర్? ఆల్మోస్ట్ 90% టైర్స్ ఉన్నాయండి. అవునా? బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇద్దాం, 10 lakhsకి ఇప్పించేద్దాం అండి. అవునా? సో ఇంటీరియర్ చాలా బాగుంది. డీజిల్ ఆటోమేటిక్ ఫుల్ టాప్ ఎండ్ వేరియంట్ అండి, విత్ సన్ రూఫ్ అన్నీ ఉంటాయి మీకు. అవునా? సన్ రూఫ్ ఉందా? ఫుల్ టాప్ ఎండ్ అండి. SX ఆప్షనల్ వెహికల్ ఇది. 4 న్యూ టైర్స్ ఉన్నాయి. సరే అన్న ఎంత రావచ్చు ప్రైజ్ అన్న? సో 10 lakhs వరకు అరేంజ్ చేద్దాం సార్. 10 లక్షలు లోన్ చేయించేద్దాం. 2018 మోడల్ SX ఆప్షనల్ విత్ సన్ రూఫ్ డీజిల్ ఆటోమేటిక్. అదే Volkswagen వెంటో వెహికల్స్ ఇలాంటి అడిగారు కదా, వెంటోలు కూడా ఉన్నాయండి. నేను రేపు తెప్పిస్తాను. ఇది వచ్చేసి మన దగ్గర స్కోడా ర్యాపిడ్, అందులో ఆటోమేటిక్ ప్లస్ మోడల్ కూడా 2020 మోడల్ అండి. లేటెస్ట్ మోడల్లో ఆటోమేటిక్ చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది మీకు. చూడండి వెహికల్ అంబిషన్ ఆటోమేటిక్ స్కోడా ర్యాపిడ్ పెట్రోల్ అండి. ఇది 1 liter TSI ఇంజిన్ వస్తుంది. ఇది ఇంటీరియర్ అంతా కూడా చూపించండి సార్. ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రైస్కి ఇప్పిద్దాం బండి. సో గై స్కోడా ర్యాపిడ్ ఇది 90 మోడల్. సో 2020 అండి. అవునా? 2020 మోడల్ ఓన్లీ 23,000 తిరిగింది బండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇప్పిద్దాం. అవునా? సో గైస్ ఒకసారి మనం రైస్ సీట్లు చూద్దాం. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మీకు 599కి ఇప్పిద్దాం. 5,99,000 అంటే ఎక్సలెంట్ ప్రైస్. మొత్తం కంప్లీట్ లోన్ చేసుకోవచ్చు. ఇది 650 అంటున్నాడు కస్టమర్, కానీ 599కి నేను అరేంజ్ చేస్తాను. 2020 మోడల్ ఆటోమేటిక్ అండి, స్కోడా ర్యాపిడ్ అండి. ఆ ప్రైస్లో మీకు ఎక్కడా కూడా దొరకదు. పెట్రోల్ ఆటోమేటిక్ TSI ఇంజిన్ వస్తుంది. ఇంట్లో DSG గేర్ బాక్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది. కంప్లీట్ లోన్. ఈ వెహికల్కి అయితే సిబిల్ స్కోర్ బాగుందంటే 0 డౌన్ పేమెంట్ కాదు, 50,000 లోన్ కూడా ఎక్కువ వస్తుంది. లాస్ట్ టైం మనం సెలరీలో 3 వెహికల్స్ పెట్టాం ఆటోమేటిక్లు, 3 సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. ఎందుకంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆటోమేటిక్ మాన్యువల్ 2 డ్రైవ్ చేసుకోవచ్చు. మైలేజ్ కూడా బాగా రావాలి, బడ్జెట్ తక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి సెట్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి ఈరోజు వచ్చింది 2018 మోడల్ ZXi టాప్ వేరియంట్ అండి. ఇది 3,80,000 చెప్తున్నాడు కస్టమర్. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్, 3,80,000కి ఇద్దాం బండి. ఇది వచ్చేసి 2018 మోడల్ ZXi అండి, టాప్ ఎండ్ వేరియంట్లో ఆటోమేటిక్ అండి. ఆటోమేటిక్ అండి. సో గైస్ సెల్లర్ ఆటోమేటిక్ ఇది. ఆటో మాన్యువల్ బోత్ చేసుకోవచ్చు మనము. 18 మోడల్ కూడా ఎక్కువ ఉందండి. మీకు 3 lakhs 330 వరకు కూడా లోన్ వస్తుంది. 380 వరకు ఇచ్చేద్దాం బండి. సో నాకు అంత బడ్జెట్ లేదు, నాకు కొంచెం బడ్జెట్ తక్కువలో కావాలంటే ఇంకొక వెహికల్ కూడా చూపిస్తా చూడండి. అవునా? సో గైస్ చూడొచ్చు, కార్ చాలా బాగుంది. ఎంత రావచ్చు మ్యాక్సిమం ప్రైస్? ఇది 3.8 lakhs చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. రేట్ కూడా నేను ఇంకేదైనా 10-20,000 అటు ఇటు కూడా చేద్దాము. సో ఎందుకంటే మోడల్ ఎక్కువ ఉంది ప్లస్ వేరియంట్ ఎక్కువ కాబట్టి. సో 1 more వెహికల్ అంటే 3 ఎట్లా వచ్చి ఎంత బడ్జెట్ లేదు, కొంచెం తక్కువలో కావాలి. లాస్ట్ టైం మనం పెట్టాం కదా అండర్ 3 lakhs బడ్జెట్లో. అలాగే ఇది సేమ్ వచ్చి 2014 మోడల్ అండి. VXIలో AMT ఇది. ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ బోత్ యూస్ చేయొచ్చు. ఇది మనకు 2.8 lakhs ఆ బడ్జెట్లో వస్తుంది. 2.8 lakhs 1 lakh డిఫరెంట్ అనుకో దానికి బికాస్ ఆఫ్ ఇది 14 మోడల్, అది వచ్చి 18 మోడల్ అండి. ఇది VXI వేరియంట్ వస్తుంది.
అది వచ్చేసి ZXi IMT వేరియంట్ వస్తుంది అది. సో గైస్ మారుతి సెలూరే 14 మోడల్ ఇది. సో కార్ పర్లేదు బాగుంది. ఆటోమేటిక్ IMT అండి, ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ బోత్ యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి మీకు 2.8 lakhs ఆ బడ్జెట్లో అరేంజ్ చేస్తాం. 2.8 lakhs. సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాం మీకు. ఇంటీరియర్ పర్లేదు బాగానే ఉంది. సో డ్యామేజ్ ఏం లేదు. వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లే మోహన్ గారు, లగ్జరీస్ వెహికల్ 7 సీటర్ అండ్ సేఫెస్ట్ వెహికల్ స్కోడాలో కోడియాక్ వెహికల్ అండి. కోడియాక్ వెహికల్లో కూడా డీజిల్ ఆటోమేటిక్ అనేది చాలా కాస్ట్లీ వెహికల్ అది. మీకు కొంచెం చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చాను. 2019 మోడల్ అండి, ఓన్లీ 60,000 జరిగింది. స్కోడా కోడియాక్ అండి, ఇది 7 సీటర్ వెహికల్ ఉంటుంది, డీజిల్ ఇది. కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్తో ఉంటుంది. స్టైల్ వేరియంట్ అండి ఇది. వెహికల్ కూడా ఉంటుంది బ్లాక్ కలర్, అంటే చాలా లగ్జరీస్గా ఉంటుంది ఇది. ఇది యాక్చువల్ ఆన్ రోడ్ కాస్ట్ మీకు 45 లక్షలు ఉంటుందండి బండి. అవునా? 45 lakhs వెహికల్, 7 సీటర్స్ కూడా కోడియాక్, ఫుల్ సేఫ్టీ వెహికల్, కంప్లీట్ 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. DSG గేర్ బాక్స్ వస్తుంది. సో గైస్ చూడొచ్చు. సో మనకు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. కోడియాక్ అంటే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి వీటికి. అవునా? 7 సీటర్ అనేది 7 సీటర్ వెహికల్ అండి. ఇక్కడ చూసారా, ఇక్కడ 2 seats 3 seats ఇది. కంప్లీట్గా ఈ స్కోడాలో టాప్ ఎండ్ వెహికల్ ఇదే, కోడియాక్ వెహికల్ ఉంటుంది. కంప్లీట్ ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ ఇది. ఇది వచ్చేసి మీకు స్టైల్ వేరియంట్లో ఉంది. 45 lakhs న్యూ వెహికల్ ఉంది సార్. మనం 20 lakhs అరేంజ్ చేద్దాం. 2150 చెప్తున్నాడు కస్టమర్. 20,50,000 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. కంప్లీట్ లోన్ కూడా స్పెషాలిటీ వస్తుంది వెహికల్. మోడల్ ఏదైనా 2019 స్కోడా డీజిల్ ఆటోమేటిక్ ఫుల్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. సో గైస్ చూడొచ్చు 90 మోడల్. సో డీజిల్ ఆటోమేటిక్ కారు, మనకు 7 సీటర్ కారు. సో ఎవరికైతే మంచి సేఫెస్ట్ కారు కావాలి, మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న కారు కావాలంటే బెస్ట్ కార్. లగ్జరీలో 7 సీటర్లో సేఫ్టీలో కూడా టాప్ రేటింగ్లో ఉంటుంది కోడియాక్ వెహికల్. ఇది చాలా లగ్జరీగా ఉంటుంది వెహికల్ ఇది.